ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడైండునుగాక. దైవ స్వరం అనే ఈ చక్కటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని అనేకులకు షేర్ చేయండి, ప్రోత్సహించండి. అనేకులకు ఆదరణగా ఈ మాటలు ఉండునట్లుగా మీరు కూడా బాధ్యత తీసుకొని అనేకులకు షేర్ చేయవలసిందిగా ప్రభు పేరిట కోరుతూ ఉన్నాను. మంచిది, అందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబం కొరకు కూడా నా వ్యక్తిగత ప్రార్థనలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అనేక మంది ఫోన్ చేసి చెప్తున్నారు, అన్నా మీ మాటలు చాలా బాగున్నాయి, దేవుని యొక్క మాటలు ఎంతో చక్కగా మాకు వివరించి చెప్తున్నారు అర్థవంతంగానే. ఎన్నో ఫోన్ కాల్స్ మాకు వస్తూ ఉన్నాయి. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. అనేకులకు షేర్ చేయండి, అనేకులు ఆదరించబడతారు. అలాగే ఈరోజు దేవుని యొక్క ఆ మాటను మనం ధ్యానం చేద్దాం. నిన్ను విడువని దేవుడు, నిన్ను విడువనటువంటి దేవుని కొరకు ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందులోంచి ఈరోజు ఒక లేఖన భాగాన్ని మనం తీసుకుందాం. చూడండి, ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనములో ఇలాగ రాయబడి ఉంది. ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర మేల్కొన్నాడు. ఈ మాటను చేత ఆదరించబడతానని కోరుకుంటున్నాను. ఇది దేవుని యొక్క ప్రేరేపణతో చెప్పబడుతున్నటువంటి మాట. ఈ మాట దేవుని ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు యాకోబు తన జీవితం అంతా కూడా చాలా వరకు మనం ఎన్నో మార్లు విన్నాం. అందరూ మోసగాడని, దుర్మార్గుడని రకరకాలుగా ఆయన గురించి అన్నప్పుడు అన్న కూడా ఏం చేస్తాడంటే తిరుగుబాటు చేసి తను చంపటం కోసం ప్రయత్నం చేసినప్పుడు పారిపోతున్నటువంటి టైంలో ఈ యొక్క మాట దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఈరోజు ఎంతోమంది మనల్ని చూసి ఎన్నో రకాలైనటువంటి మాటలు మాట్లాడవచ్చు, కానీ నీవేంటి, నీ క్యారెక్టర్ ఏంటి అనేది దేవునికి మాత్రమే తెలుసు. ఈ లోకంలో ఉన్నవాళ్ళు చాలా అంటారు. దానికోసం అసలు మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. దేవునికి నీ గురించి తెలుసు కదా. అయితే ఈరోజు నా మాటలను బట్టి యాకోబుతో దేవుడు చెప్తున్నటువంటి మాట, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ స్థలంలో నేను ఉంటానని దేవుడు చెప్పినటువంటి మాట ఎంత ఆదరణ కలిగించింది తనకి. దేవుడు తనతో ఎంత బాగా మాట్లాడాడు. అయితే అన్న ఎంతగానో ప్రార్థన చేస్తుంటాడు కదా, ఎంతగానో దేవుని సన్నిధిలో కన్నీరు విడిచుంటాడు కదా. అది కూడా మనం చేయాలండి. అలా చేసినప్పుడు దేవుడు మనం విడిచేవాడు కాదు. చూడండి, దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. ఆదికాండం 35వ అధ్యాయము 1-3 వచనాలు చూస్తే దేవుడంటున్నాడంటే, నువ్వు లేచి బేతేలుకి రా అని దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే లోబడిపోయాడు. మామగారింటికి వెళ్ళాడు, బాగా స్థిరపడ్డాడు. ఆ తర్వాత తన కాలము సమీపించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, లేచి బేతేలుకి రా అని చెప్పినప్పుడు వెంటనే తను ఒక్క పూట కూడా వేస్ట్ చేయకుండా వెంటనే బయలుదేరిపోయి బేతేలుకు ప్రయాణమయ్యాడు. ఆయనలో ఉన్న గుణం ఏంటో తెలుసండి, ఆయన ఎంత కన్నీరు ఖర్చు ప్రార్థన చేశాడో అంతగా లోబడేటటువంటి మనసు కూడా ఆయనకుంది. దేవుని దగ్గర ఎంతగా లోబడ్డాడు తెలుసా? నువ్వు బయలుదేరి అనగానే, ప్రభా కొన్ని రోజుల నుంచి సంపాదించుకొని వస్తాను, కొన్ని రోజులుండి ఇంకా నేను నిలబడి వస్తాను అని దేవునికి వంకలు చెప్పలేదు. ఈరోజు దేవుడు పిలిచినప్పుడు కొంతమంది సేవకు పిలిచినా, సన్నిధికి పిలిచినా, బాప్తిజానికి పిలిచినా, దేనికి పిలిచినా దేవునికి టైం పెడతాం. మనం దేవునికి టైం పెట్టే అంత టోలం అండే మనం. దేవుడు మనకు టైం పెడితే కదా. కనుక ఈ ఉదయకాల సమయంలో ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటో తెలుసా? దేవుడు నిన్ను పిలిచిన వెంటనే, దేవుడు నీకు చెప్పిన వెంటనే నువ్వు బయలుదేరితే లోబడే మనసు అంటారు. దేవుని మాటకి నువ్వు లోబడాలండి. దేవుని వాక్యానికి నువ్వు లోబడాలి. ఆయన నువ్వు యాకోబు బయలుదేరి అనగానే వెంటనే బయలుదేరిపాడు. లోబడే మనసు ఆయనకుంది. ఇంకోటి తెలుసా? ఆయన 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనానికి వచ్చినప్పుడు అక్కడ ఏమైందంటే, ఎబ్బోకు రేవు దగ్గర పోరాటం మొదలుపెట్టాడు. ప్రభువా నన్ను దీవిస్తేనే కానీ నిన్ను విడిచిపెడతాను ప్రభువా, నన్ను విడిచిపెట్టి నేను వెళ్ళాలంటే, కాదు ప్రభువా నువ్వు నన్ను దీవించు నాయనా అని చెప్పేసి రాత్రంతా కూడా ఆల్ నైట్ ఒకే ఒక పదంతో, ఒకే ఒక అంశంతో ప్రార్థన చేసిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? యాకోబు గారు మాత్రమే. ఏమన్నాడు తెలుసా? నన్ను దీవిస్తే నిన్ను విడిచిపెడతాను. ఆఖరికి నీ పేరు ఏంటంటే యాకోబు అన్నాడు. తన స్థితి అంతా కూడా చెప్పుకున్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, నీ పేరు యాకోబు కాదు, నువ్వు మనుషులతో పోరాడి గెలిచావు, దేవునితో పోరాడి గెలిచావు కనుక నీ పేరు ఇశ్రాయేలే అన్నాడు. దేవుని సన్నిధిలో పెనుగులాడేటటువంటి అనుభవం మనకు ఉండాలండి. అప్పుడు స్థితిగతులు మారుతాయి. ఇంకేంటో తెలుసా? ఆయన చూడండి, ఆదికాండం 33వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మనం చూస్తే అన్నను సమీపించే లోపల 7 మార్లు సాగిలపడ్డాడండి. 7 మార్లు సాగిలపడితే దాదాపుగా 20 సంవత్సరాల శత్రుత్వం ఏమైందో తెలుసా? దూది పింజరంలాగా ఎగిరిపోయింది.
అన్నదమ్ములు కౌగిలించుకున్నారు, మెడ మీద ముద్దు పెట్టాడు, ఇంటికి తీసుకెళ్ళాడు. ఆస్తులు అంతస్తులు చూడలేదు, తమ్ముడిని కౌగిలించుకొని ప్రేమతో ఇంటికి తీసుకెళ్ళాడు. దేవుని పిల్లారా, గుర్తుపెట్టుకోండి. ఏంటి తెలుసా, సాగిలపడేటటువంటి మనసు ఉంది. సంవత్సరాలు ఉన్న మనుషులను మనం క్షమించలేకపోతే దేవుని ప్రేమ మనలో ఎక్కడుందండి? మీరు క్షమించుడి, మీకు క్షమించబడతారని ఉంది కదా. ఇది క్రీస్తు వారు మనకు చెప్పినటువంటి గొప్ప సందేశం. ఆఖరిగా మనం చూస్తే ఆయనకి ఆదికాండం 28:21 వచనంలో ఉన్న మాట ఏంటో తెలుసా? ఆయనకి ఇచ్చే మనసు ఉందండి. ఏమన్నాడు తెలుసా? నా రాబడి అంతట్లో కూడా నేను నీకు దశంభాగం ఇస్తాను, రొక్కుబడి చేసుకున్నాడు యాకోబు. అలాగే దేవుని సన్నిధిలో ఆయన కొనసాగటానికి దేవుడు కృపనిచ్చాడు. దేవుని పిల్లారు, గుర్తుపెట్టుకోండి. అందరూ ఈ కానుకల కోసమే ఇది చేస్తాను అనుకుంటూ ఉంటారు. బైబిల్లో దేవుడు మనకు చెప్పినటువంటి సూత్రం ఏంటో తెలుసా? హన్నా తన కుమారుని దేవుని సన్నిధిలో కానుకగా ఇచ్చింది. దేవుడు అబ్రహాముని తన కుమారుని కానుక ఇవ్వమన్నప్పుడు ఆయన పర్వతం మీదకి బలివటాన్ని తన కుమారుని కానుకగా తీసుకొని వెళ్ళాడు. ఇక్కడ అడుగుతుంది ఏంటంటే, నీ జీవితాన్ని దేవుడికి కానుకగా ఇస్తే, నీ హృదయాన్ని దేవుడికి కానుకగా ఇస్తే ఆయన వాటిని రెట్టింపు చేసి నేను ఆశీర్వదిస్తాడు. అట్టి ధన్యత నీకు నాకు దేవుడు అనుగ్రహించునుగాక. ఇది వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. నీకు దేవుని సన్నిధిలో దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టకుండా ఉండాలంటే, నీ దేవుడు నీకు తోడుగా ఉండాలంటే, మొదటిదిగా గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని సన్నిధిలో లోబడేవాడుగా, దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడుగా, దేవుని సన్నిధిలో నువ్వు ఇతరులను క్షమించేవాడుగా, దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు సమర్పించుకునేటటువంటి బిడ్డగా ఉంటే నీ ఆశీర్వాదాలు ఎక్కడికి పోవు, నీ దీవెన ఎక్కడికి పోదు. దేవుడు నిన్ను బలపరచునుగాక, ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, ఈరోజు యాకోబు గారిని మా ముందు పెట్టారు ప్రభా. యాకోబు గారు తన జీవితంలో నీ సన్నిధిలో చేసుకున్న వాగ్దానం అంతటిని కూడా అయ్యా నెరవేర్చడానికి కృప చూపించారు. ఆయన ద్వారా ఒక మహాజనాన్ని మీరు బయటకు తీశారు ప్రభా. ఇశ్రాయేల్ ప్రజలను బయటకు తీశారు ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రాలు నాయనా. ఈరోజు ఈ వాక్యం ఆలకించిన నీ బిడ్డలు, అయా ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి బిడ్డలు, వారి జీవితాల్లో నా ప్రభా నీ సన్నిధిలో ఎలా మొరపెట్టాలో తెలియక, ఎలా ఆరాధించాలో తెలియక ఉన్నటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి వారిని కూడా, వారి యొక్క కన్ఫ్యూజన్ అంతా కూడా తొలగించండి అయ్యా. ఇదిగో స్పష్టంగా వారితో మీరు మాట్లాడండి ప్రభా. ఈ ఉదయకాలం నీ సన్నిధిలో చేతులెత్తి నిన్ను ఆరాధించి నిన్ను గణపరిచేవారుగా స్థిరపరచుకున్నామని అయ్యా, మహిమను మీకే చెల్లిస్తూ నిండాలుగా నీ బిడ్డలు దీవించి వర్ధలింప చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.